ప్రేమ స్వరూపైన తండ్రి నామానికి మహిమ కలుగుగాక. మన తండ్రి అయినటువంటి క్రీస్తు నామలో మీ అందరికీ కూడా వందనాలు. ప్రియ సంగమ, ఈరోజు దేవుడిచ్చే వర్తమానాన్ని మనము కొన్ని గడియలు జ్ఞాపకం చేసుకుందాం. మరి వాక్యంలోకి వెళ్ళే ముందు యథావిధిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు వాక్య సందేశం చూస్తే ప్రపంచంలో ఒక ప్రశ్న ఉన్నదండి. ప్రపంచంలో ఒక ప్రశ్న ఈరోజు మనం వేసుకుంటున్నాము. ఇదే ప్రశ్న రమారమి 2000 సంవత్సరాల క్రితం కూడా శిష్యులు వేశారు. అదేంటనేది తెలుసుకునే ముందు, ఇప్పుడున్న ప్రజల్లో ఎవరు గొప్ప అని చూస్తే అధికారం ఉన్నవాడు గొప్ప, హల్లెలూయా. ధనం ఉన్నవాడు గొప్ప, జన బలంగా ఉన్నవాడు గొప్ప, దౌర్జన్యం ఉన్నవాడు గొప్ప, మోసం చేసేవాడు గొప్ప, మానవ జీవితాన్ని అతలాకుతం చేసేవాడు గొప్ప. ఇది లోకానికి సంబంధించింది. ఇంకా ఇలాంటివి చాలా మనకు తెలుసు. మరి పరలోక రాజ్యంలో ఏది గొప్ప అని అనుకుంటున్నారు అంటే చాలామంది చెప్పే మాట ఏమిటంటే, దేవుడి మాట వింటే గొప్ప అండి, ఆయన మార్గంలో నడిస్తే గొప్ప అండి, ఆయన కట్టడాలను నిబంధనలను పాటిస్తే గొప్ప అండి అని మనం చెప్పుకుంటుంటాం. కానీ అసలు బైబిల్ ఏం చెప్తుందో మనం తెలుసుకుందాం. నాటి సువార్త చేసిన మెస్సీ గారు ఏం చెప్పారో మనం తెలుసుకుందాం. ఆయన చెప్పిన మాట ఇవన్నీ ఒక పక్క అయితే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇవన్నీ కూడా ఒక రకమైన విధానమైన మాటలు కలిగి ఉంటే ఆయన ఏం చెప్పాడు అని చూస్తే, ఒక చిన్న పిల్లను తీసుకొచ్చాడు. ఎప్పుడు? వారికి ఆ ప్రశ్న రాకముందు, వారికి ఆ అనుమానం రాకముందు. వచ్చిన తర్వాత కూడా ఆయన ఏం చేశాడంటే ఒక పిల్లని తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు అంటే, అక్కడ శిష్యులు అంటారు కదా వచ్చి, అయ్యా నీ రాజ్యంలో లేకపోతే నీ దగ్గర మాలో ఎవరు గొప్ప? మాకు ఏ స్థానాన్ని మీరు ఇస్తున్నారు? మాకు ఎలాంటి స్థానాన్ని మాకు ఇస్తున్నారు? ఎలాగా మమ్మల్ని అందరం ఎక్కిస్తున్నారు? ఇంతకీ నాకు ఒక అనుమానం వచ్చిందని పేతురు గారు అడుగుతారు. పేతురు గారు అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అయ్యా ఇదిగో మీలో ఎవరు కూడా గొప్పవారు కాదు, మీలో ఎవరు కూడా హెచ్చువైన వారు కాదు, మీలో ఎవరు కూడా నా తండ్రికి ఇష్టమైన వారు కాదు అంటే, పేతురు అంటే అయ్యా మరి అయితే ఎవరు అన్నట్టుగా అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి ఎవరు గొప్పవారు అంటే అప్పుడు అంటాడు, మీలో ఎవరు కూడా గొప్పవారు కాదు, మీలో ఎవరు కూడా హెచ్చైన వారు కాదు. ఎందుకంటే మీ మనస్తత్వం వేరు, మీ నడవడిక వేరు, మీ జీవన విధానం వేరు. మరి ఎవరు గొప్ప అంటే అప్పుడు అంటాడు, ఒక చిన్న పిల్లని తీసుకొచ్చి అక్కడ మాదిరిగా చూపించాడు. ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చి, ఇదిగో ఇలాంటి ఒక చిన్న బిడ్డలో ఉన్న మనస్తత్వం మీలో ఉండాలి. హల్లెలూయా. చిన్న బిడ్డలో ఉన్న మనస్తత్వం మీలో ఉండాలి. చిన్న బిడ్డ వల్లే మీరు ప్రాప్తిని కలిగి ఉండాలి. అలాంటి స్వభావం మీలో ఉండాలి. వాడే నా తండ్రి రాజ్యంలో గొప్పవాడు అంటాడు. ఈ మాటలన్నీ మనకి ఎక్కడ కనిపిస్తాయండి? మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఇంచుమించుగా మొదటి 1వ వచనం నుంచి ఆ కింద వరకు 9, 8, 9 వచనాలు చూసుకుంటే అక్కడ ఈ మాటలు మనకి కనిపిస్తాయి. మీలో ఎవరు కూడా గొప్పవారు కాదు. ఎందుకంటే నేను మిమ్మల్ని పిలవక ముందు మీ జీవన విధానం ఏంటో తెలుసుకోండి. మీరు ఎలా జీవించాలో తెలుసుకోండి. ఏ పరిస్థితిలో ఉన్నారో తెలుసుకోండి. ఎలాంటి వారిని నేను ఎలాంటి స్థితిలో పెట్టానో తెలుసుకోండి. కనుక మీరు ఎవ్వరు కూడా గొప్పవారు కాదు. కానీ ఇదిగో ఈ చిన్న బిడ్డ వలే ప్రవర్తించేవారు, ఈ చిన్న బిడ్డ వలే లోకంలో పాపం అంటలేని వారు, ఈ చిన్న బిడ్డ వలే క్రమంగా నడుచుకునేవారు, ఈ చిన్న బిడ్డ వలే తల్లిదండ్రులకు భయపడినట్లుగా నా తండ్రికి మీరు భయపడిన వారు మాత్రమే గొప్పవారు అని అక్కడ చక్కటి మాటలు చెప్పాడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము
ఒకటో వచనం నుంచి ఆ కింద వచనాల్లో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. స్వభావం కలిగి ఉండాలి ఒకటి, బుద్ధి కలిగి ఉండాలి రెండు, ప్రవర్తన కలిగి ఉండాలి. స్వభావం వేరు, బుద్ధి వేరు, ప్రవర్తన వేరు. ఈ మూడు కలిగి ఉన్నది ఎవరంటే పాపం పుణ్యం తెలియని పసిపిల్లలు. హల్లెలూయా. అందుకే పూర్వీకులు అంటారు, పూర్వపు జనాంగం ఏమనేవారంటే పెద్దలు, పసివారు దేవునితో సమానం అంటారు. నిజమే. వాళ్ళు ఏ కుళ్ళు లేదు, ఏ కపటం లేదు, ఏ వ్యత్యాస భేదాలు లేవు, ఎవరి మీద కక్షలు లేవు, ఎవరి మీద తారతమ్యాలు లేవు, ఎవరు పాడు చేయాలని ఉద్దేశం లేవు, ఎవరు మోసం చేయాలని ఉద్దేశం లేవు. పెడితే తింటారు, లేకుంటే ఉంటారు. పెడితే తింటారు, కొడితే ఏడుస్తారు. అలాంటి మనస్తత్వం కలిగిన వారు. ముఖ్యంగా ఎదురేడే గుణం వారిలో ఉండదు, ద్వేషించే గుణము వారిలో ఉండదు, ప్రేమించే గుణం మాత్రమే వాళ్ళలో ఉంటుంది. తల్లిదండ్రులకు భయపడి జీవించే గుణం మాత్రమే వాళ్ళలో ఉంటుంది. వారి మాటకు జవదాటకుండా బ్రతికే గుణం మాత్రమే వాళ్ళలో ఉంటుంది. ఇవన్నీ లక్షణాలు కలిగి ఉండాలి ఎవరిలో? క్రైస్తవులో, విశ్వాసుల్లో. అలాంటి వారు గొప్పవారు. అక్కడ చిన్న బిడ్డను చూపించి చెప్పాడు, కానీ అయిపోయిందా? అయిపోలేదు. అక్కడ అన్నమాట అంటే ఇలాంటి మనస్తత్వం, ఇలాంటి జీవితం కలిగిన వాడు మాత్రమే నా తండ్రి రాజ్యానికి ఇష్టలు. హల్లెలూయా. నా తండ్రి రాజ్యంలో వారికి మాత్రమే స్థానము అని చెప్పిన మాట మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి, వినాలి, చెప్పాలి. ఈరోజు ఎవరికి ఉందండి? మాటలు చాలా చెప్తామండి. మాట అంట కోట దాటేస్తానంట. అంటే కోటని ఎందుకన్నారంటే పెద్దలు, కోట గోడలు చాలా ఎత్తుగా ఉంటాయండి, చాలా ఎత్తుగా ఉంటాయి, శత్రువులు రాకుండా. చూడండి, రాజ్యాలు పరిపాలించేవారు పూర్వం కాలంలో, వారి కోటలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. మన ఇండియాలో కాదు, చాలా చోట్ల ఆ కోట ఉంది. కోట అంటే ఎత్తైన గోడని అర్థం. అలాగే మానవుని యొక్క మాటలు చాలా ఎత్తుగా వెళ్ళిపోతాయి, కానీ క్రియలు మాత్రం చాలా తగ్గింపులో ఉంటాయి. మాట వేరు, క్రియ వేరు. మాట వేరు, క్రియ అంటే పని. మాట వేరు, వారు వారు చెప్పే మాట వేరు, వారు చేసే పనులు వేరు. దానికి దీనికి ఎటువంటి సంబంధం ఉండదు. ఎందుకంటే మాటలకు ఖర్చే ఉందండి. నోటి మాట ఖర్చే ఉంది. ₹1 కూడా దానికి ఖర్చు లేదు. నోటి మాటలు ఎన్నైనా చెప్పవచ్చు, నీతి వాక్యాలు ఎన్నైనా చెప్పవచ్చు, కానీ దాన్ని అనుసరించేటప్పుడు తెలుస్తుంది ఆ నీతి వాక్యంలో ఉన్న అర్థం ఏమిటో. నీతి మాటలు చాలామంది చెప్తారు, కానీ అది అనుభవించేవాడికి, అది అనుసరించేవాడికి మాత్రమే అది ఎంత కష్టమో తెలుస్తుంది. కనుక మానవుల యొక్క స్వబుద్ధి ఎలా ఉన్నదంటే, తండ్రికి ఇష్టం లేదు కనుక అక్కడ చిన్న బిడ్డను అంటాడు, వాళ్ళు తీసుకొచ్చి ఇదిగో ఇలాంటి మనస్తత్వం కలిగి ఉండాలని నేను చెప్తున్నాను. ఇలాంటి మనస్తత్వం కలిగి ఎవరుంటారో వారే నా తండ్రి రాజ్యానికి వారసులు. వారినే నా తండ్రి చూస్తాడు. వారి మీదే నా తండ్రి ఆయన చూపు ఉంటుంది అని చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి సంగమా, చిన్న బిడ్డలంటే చిన్న బిడ్డలే, కానీ అక్కడ చిన్న బిడ్డలు. ఈరోజు మనం ఎలా బ్రతుకుతున్నామో మనకు తెలుసు, మన జీవన విధానం ఏంటో తెలుసు, మాట తీరేటో మనకు తెలుసు. ఎవరిని కించపరచవలసిన అవసరం లేదు, ఎవరిని కూడా వేలిపెట్టి చూపించే అధికారం మనకు లేదు. కానీ అక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే అలాంటి మనస్తత్వం కలిగి, నిజంగా పిల్లలకి ఏం తెలుస్తుందండి? వాళ్ళకి ఏం తెలుస్తుందా? వాళ్ళు ఇంచుమించుగా యవ్వన కాలానికి ముందు వచ్చేది అంటే ఇంచుమించుగా 12, 13, 14 సంవత్సరాలు వస్తాయి, కానీ వారిలో ఏది కూడా తెలియదు. ఇప్పుడైతే అలా కాదులండి, జనరేషన్ మారిపోయింది. 5 సంవత్సరాల పిల్లవాడితోనే, 5 సంవత్సరాల పిల్లతోనే మాట్లాడలేకపోతున్నారు పెద్దవారు. అలాంటి జనరేషన్ ఇప్పుడు వచ్చేసింది. అప్పుడు 5 సంవత్సరాలు, 6 సంవత్సరాల్లోనే వారు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వారు మాట్లాడడం మనం వింటూ ఉంటాం. కానీ చిన్న బిడ్డలని ఎందుకు పోల్చారంటే, చిన్న బిడ్డలతోనంట తండ్రి ముఖాముఖిగా మాట్లాడతారంట. చిన్న బిడ్డలు అంటే ఆయన ఇష్టపడతారు. అలాంటి మనస్తత్వం ఉన్నవారే తప్ప మరి ఎవరు కాదని అక్కడ ఆ శిష్యులతో చెప్పినప్పుడు అందరూ కూడా ఏమైపోయారు? మౌనులైపోయారు, నిశ్శబ్దంగా అయిపోయారు. ఎందుకంటే ఎవరి హృదయం వాళ్ళకి తెలుసండి, ఎవరి అలవాట్లు వాళ్ళకి తెలుసు, ఎవరి మాట తీరు వాళ్ళకి తెలుసు. కనుక మౌనులైపోయారు, మౌనంగా అయిపోయి ఆయనకి సమాధానం చెప్పలేకపోయారు. సంగమ, ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ప్రపంచంలో? మన ఊళ్ళో కాదు, మనం ఉన్న వీధిలో కాదు, లేదంటే మనం ఉన్న పట్టణంలో కాదు, కానీ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు ఏమో మనకు తెలియదు.
ఏమో మనకు తెలియదు ప్రియ సహోదరులారా. నేనంటాను అలాంటి స్వభావం కలిగి ఉంటేనే తండ్రి మనల్ని అంగీకరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కానీ ఇప్పుడు ఎవరికి ఉందండి అంత సహనము, అంత ఓపిక, అంత నిరీక్షణ, అంత అమాయకత్వము ఎవరికి ఉంది? నాడు ఎవ్వరికీ లేదు. కనుకనే ఆయన పెట్టే పరీక్షలో మనం తట్టుకోలేకపోతున్నాము. ఆయన చెప్పే మాట మన చెవులకి వినసొంపుగా ఉండట్లేదు. మనం తెలుసుకోవాలి ప్రియ సంగమా. ఇవన్నీ కూడా రమారమి ఆయన సువార్త చేసే దినాల్లో చెప్పిన మాటలు ఈ రోజుకి కూడా అవి స్థాపించబడినవి. పిల్లలతో పోల్చాడండి. ఆయన రాజ్యానికి వారసులుగా ఉండాలంటే, ఆయన రాజ్యానికి వారసులుగా ఉండాలంటే పిల్లలతో పోల్చాడు. అలాంటి మనస్తత్వం కలిగి ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఉండాలి. కానీ ఎంతమంది ఉన్నారో నీకు తెలీదు, నాకు తెలీదు. నీకు తెలీదు, నాకు తెలీదు. కానీ గ్రంథం బోధిస్తుంది అలాంటి మనస్తత్వం కలిగిన వారే మొదటగా నా తండ్రి అంగీకరిస్తాడు, నా తండ్రి అంగీకరించిన బిడ్డలే నేను ఇక్కడ ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఇది మనం చాలా బాగా నేర్చుకోవాల్సిన పాఠం. క్రైస్తవులుగా మనం వినవలసిన పాఠము ఇదే. అంతేగాని ఈ స్వభావం మనలో లేకుండా, ఈ తగ్గింపు జీవితం మనలో లేకుండా, ఈ యొక్క అలవాట్లు మనలో లేకుండా నన్ను గొప్ప చేయంటే ఇది రాజకీయ పార్టీ కాదండి. డబ్బిచ్చి కుర్చీలో కూర్చోబెట్టడానికి. రాజకీయాలన్నీ అలాగే మారిపోయి ఎవడు ఎక్కువగా ధనం ఖర్చు పెడితే వాడే ఓటు, వాడికే ఓటు, వాడే ఆ సీటుకి అర్హుడు. అలాంటిది కాదండి దేవుని యొక్క రాజ్యము. అలాంటిది కాదండి తండ్రి యొక్క పదవి. నీతిగా, నిజాయితీగా, సహనముతో సాధించుకోవాల్సింది. అందుకే అక్కడ అన్నాడు ఎవరికి నొప్పి లేకుండా ఒక చిన్న బిడ్డను పిలిచి, ఇగో ఈ చిన్న బిడ్డను ఎవరన్నా అంగీకరిస్తే నన్ను అంగీకరించినట్లే. ఈ చిన్న బిడ్డ యొక్క మాటలు వింటే నా మాటలు విన్నట్టే. ఎవరైనా చిన్నపిల్లలను తృణీకరిస్తే వాళ్ళకి మెడకు రాయి కట్టి సముద్రంలో పడేయమన్నాడు. అంటే ఏంటి? లోకంలో. అందుకే ప్రతి సహోదరులారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏమో నీ జీవితంలో ఏ మోసం చేసావో తండ్రిని, నిన్ను నీవు ఎలా మోసగించుకున్నావో, ఏ అబద్ధం ఆడావో తండ్రి దగ్గర, నీ జీవితంలో నీ కుటుంబంలో ఎన్ని అబద్ధాలు ఆడావో, ఎలా ప్రవర్తించావో తండ్రి దగ్గర, నీవు నీ కుటుంబంలో ఎలా ప్రవర్తించావో అది నీకు తెలుసు. వాటిని సరి చేసుకుంటే నిజమైన నేను కూడా నీవు చెప్పినట్టుగా నన్ను నేను తగ్గించుకొని ఉంటే, నా అలవాటును మానుకుంటే, నా స్వభావాన్ని విడిచిపెట్టుకుంటే, ఇదిగో నీవు చెప్పిన మాట వింటూ నీ మార్గంలో నడిస్తే నీ రాజ్యంలో నన్ను చేర్చుకుంటావని విశ్వాసం కలిగి ఉంటాడు. అది కూడా ఆయన చిత్తమే ప్రతి సంగమా. చేర్చుకుంటాడు అని నేను చెప్పను. అది కూడా ఆయన చిత్తమే, ఆయన ఇష్టమే. ఆయన పెట్టే పరీక్షలో మనం నెగ్గగలిగితే ఆ తర్వాత మనకి ఫలితం ఏంటన్నది ఆయన మనకు చూపిస్తాడు. ఎందుకు ఈరోజు మనం పడిపోతున్నాము, ఎందుకు మనం విచ్చలవిడిగా ఉంటున్నాము, ఎందుకు మన జీవితాన్ని ఇలా పాడు చేసుకుంటున్నామంటే అలాంటి స్వభావం కలిగి లేదండి. చాలామందికి మోసం చెయ్యాలి తెల్లారైతే. అందుకే మీరు పడకల మీద ఉంటుండగానే మీ యొక్క దుష్ట ఆలోచన ఏంటో నాకు తెలుసు అంటాడు. పడకల మీద ఉంటుండగానే మనం ఆలోచించుకుంటాం, రేపు ఎవరిని నెత్తి మీద చేయాలి, ఎవరు మోసం చేయాలి, ఎలా ₹1 సంపాదించాలి, ఎవరికి ఏ మాటలు చెప్తే నా వలలో పడతారు. ఇది ఆలోచన. ఈ ఆలోచనతో ముందుకు పోతూ నాకు రాజ్యం కావాలయ్యా, నేను రాజ్యంలో ఉంటానయ్యా అంటే ఇక్కడ ఏమంటున్నంటే నీవు నా తండ్రి రాజ్యానికి వారసుడు కాదు, వారసురాడు కాదు అంటున్నావు. అదేంటి ప్రభువా, నీకోసం ఎంతో శ్రమపడ్డాను, ఎంతో సువార్త చేశాను, ఎంతో బోధించాను, ఎన్నో కార్యాలు చేశాను కదంటే అవి నీ సొంత కోసం, నీ స్వలాభం కోసం చేసుకున్నావు. నీ పేరు ప్రతిష్ట సంపాదించుకోవడానికి స్వార్థతో చేసుకున్నవే కానీ నా తండ్రిని మెప్పించడానికి కాదు. అంటే నీలో ఏ స్వభావం లేదు, తగ్గించుకునే స్వభావం లేదు, ఏ స్వభావం తండ్రి కంటికి కనిపించలేదు. ఆయన యొక్క అలవాట్లు నేర్చుకునే స్వభావం నీలో లేదు కనుకనే ఆయన అంటున్నాడు నీవు నా రాజ్యానికి వారసుడు కాదు అంటున్నాడు. సంగమా, నీ క్రైస్తవ జీవితంలో, నీ భక్తి జీవితంలో ఇలాంటి ఎదురు దెబ్బలు ఎప్పుడైనా ఎదుర్కొన్నావా? ఎదుర్కొంటే ఇప్పుడు కానీ మించిపోయింది లేదు. తండ్రి ఇదిగో నిజమే, పిల్లలాంటి స్వభావం, పిల్లవాళ్ళ లాంటి స్వభావం నాకు దయచేయండి. అందుకే భక్తులని పౌలు గారు అంటారు ఒక దగ్గర, నేను పసివాడికి ఉండేటాడు పసివాడి పనులు చేశాను, బాలుడుగా ఉండేటాడు బాలుడు పని చేశాను, ఇప్పుడు నేను పెద్దవాడిని అయిపోయాను కనుక
పెద్దవాని స్వభావం కలిగి ఉంటాను అని చెప్పి నేను తగ్గించుకుంటున్నానని భక్తుల పలుగా చెప్పిన మాట మనం వినాలి. చిన్నపిల్లవాడిగా ఉండేటప్పుడు ఆ మాటలు వేరే ఉంటాయి. పెద్దవాడైనప్పుడు కూడా నీ మాటలు నీ ప్రవర్తన ఎలాగుందంటే చిన్నపిల్లల స్వభావం కలిగి ఉండాలి. అప్పుడే ఆయన ఏం చేస్తారంటే మనకొక స్థానాన్ని ఇస్తారు ప్రియ సంగమా. ఇది గమనించుకోవాలి క్రైస్తవులైన వారు. ఎందుకంటే మనం ఎక్కడున్నామండి? చాలాసార్లు చెప్తుంటాను. ఎక్కడున్నాం? ప్రమాదం అని అంచు చివరలో నిలబడి ఉన్నాం మనం. ఎప్పుడు పడిపోతాం మనకు తెలీదు. ఏం జరుగుతుందో తెలీదు. కానీ ఎంత ప్రమాదంలో ఉన్నా ఆయన నీతిలోను, ఆయన న్యాయంలోను, ఆయన సత్యంలోను, ఆయన యొక్క ధర్మంలోను మనం అనుసరిస్తూ నడిస్తే నీ నీతి నీ ముందు నడుచునన్న వాగ్దానము మన జీవితంలో నెరవేరుతుంది. అందుకే ఎవరు గొప్ప అన్నది కాదు కానీ ఎలాంటి మనస్తత్వం సంపాదించుకోవాలి, ఎలా జీవించాలన్నదే మనం నేర్చుకోవాల్సిన పాఠం. ప్రార్థించుకుంటాం. దయగలనైన కృపగల తండ్రి నీకు వందనములు. ఈ సమయంలో తండ్రి నాన్న ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రం. నిజమే తండ్రి, మనిషిలో మార్పు రావాలంటే, మనిషి జీవితం తండ్రి బాగుపడాలంటే ఇదిగో నా ప్రభా ఏ లక్షణాలు కలిగి ఉండాలో నీ వాక్కు ద్వారా మాట్లాడేందుకు స్తోత్రం. ఒకవేళ ఆ లక్షణాలు తండ్రి మాలో ఎవరికైనా లేకపోతే తండ్రి అయ్యా ఆ లక్షణాలు మాకు కల్పించి నీ నామాన్ని కనపరుచుకునేలాగును, కృప చూపించేలాగును, నీ దయా వాక్యాలతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని వాక్యం బిడ్డలందరూ దీవించి అయ్యే తండ్రి బోధించిన తండ్రి నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మేలుతో నింపి ఈ రాకడ ఆలస్యంతో మరొక సమయం గడియ నాకు దయచేస్తామని త్వరలో రానున్న క్రీస్తు నాముడి ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మెంతకు వందనాలు. తండ్రి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.